జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాబు గారు భుజం మీద గరిట ఎట్టారంటే ఈ ఇంటికి వంట చేయడానికి వచ్చుంటారమ్మా. నానోయ్, కన్నతల్లిని కాదనుకొని పోయినందుకు దేవుడు వీళ్ళకి సరైన శిక్షే విధించాడు. నోర్మోయండి. మీరెవరే నా కొడుకు గురించి మాట్లాడ్డానికి? నా కొడుకు గురించి మాట్లాడారంటే నాలుగు కోసేస్తానేమనుకున్నారు? బావా, ఏమో అనుకున్నాను కానీ మీ అమ్మ గుండెల్లో నీ మీద ఇంకా ప్రేమ బతికే ఉంది బావా. ఎంతైనా కన్నతల్లిగా చిట్టమ్మా. నన్ను ఈ స్థితిలో చూసేసరికి తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. రే, నేను నిన్నిలా చూడలేను రవిచంద్ర. ఆ గరిట్లేలా ఇవ్వు. మన ఇంటికి వెళ్దాం, రారా. సారీ అమ్మా, మేము ఆ ఇంట్లో ఉంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము తిరిగి ఆ ఇంటికి వస్తే నీ చావును తిరిగి మేము కోరుకున్నట్టే కదా. అయినా కాదనుకుని ఇంటి నుంచి వచ్చేశాక మేము ఎలా బతికితే నీకెందుకమ్మా? అవునత్తా, నీకు నిజంగా నీ కొడుకు మీద అంత ప్రేముంటే మమ్మల్ని మెడిచ్చుకొని ఎందుకు బయటికింటేసేదానివి? చూడు చిట్టి, ఇప్పటికి కూడా గరిటెలు పడేసి నా ఇంటికి రమ్మంది నిన్ను కాదు, నా కొడుకుని. తెలుసు, అందుకే ఆయన కూడా రాను అన్నాడు. కాంతమ్మ గారు, మీకు వాళ్ళ ప్లాన్ అర్థం కావట్లేదండి. ప్లానా? ప్లానింగ్ ఏంటి? ఏం లేదమ్మా, మీరు ఏ ఇంటికైతే ఎమ్మెల్యే సీటు కోసం వచ్చారో అదే ఇంటికి వీళ్ళు పనులుగా వచ్చారు. ఈ కాకినాడ కాంతమ్మ తన కొడుకు కోడల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసిందని పార్టీ ప్రెసిడెంట్ గారికి తెలిసింది అనుకోండి. కన్న కొడుకుని కోడల్ని ప్రేమించలేని ఈ కాంతమ్మ కాకినాడ జనాల్ని ఏం ప్రేమిస్తుంది, ప్రజలకెట్టా సేవ చేస్తుంది అని ఆయన అనుకున్నారు అనుకోండి. మీకు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే సీటు వేరే వాళ్ళకిస్తారండి బాబు. అందుకనే మీ కొడుకు గారు కోడలు గారు ప్లానింగ్ చేసుకుని మరి ఈ ఇంటికి వంట చేయడానికి వచ్చారమ్మా. అవునక్కోయ్, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. వీళ్ళిద్దరూ గనక నీకు కొడుకు కోళ్ళని ఆ భూపతిరాజు గారికి తెలిసిందంటే నీకు వచ్చే ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అయిపోద్దక్క. అవును, అది నిజమే కదూ? ఒరే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ ఇక్కడ వంట చేయడానికి వీల్లేదు. అంతగా కావాలంటే వాళ్ళిచ్చే డబ్బేదో నేనే నీ మొహాన్ని కొడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళో. ఏటి కాంతమత్త, నిమిషం క్రితమేమో కన్న కొడుకుని చూడగానే కన్న పేగు బాధతో కదిలిపోయింది. ఎమ్మెల్యే సీటు రాదేమో అని అనేసరికి పార్టీ సీటు మీదున్న ప్రేమ కన్న కొడుకు మీదున్న ప్రేమని సంపేసి డబ్బుతో వాళ్ళని కొనేయాలని చూస్తోంది. నువ్వు మారావేమో అనుకున్నాం కాని నువ్వసలు ఇక ఈ జన్మకి మారవత్తా. ఏ చిటి, అత్తా, నీ కొడుకు మీద నీకు ఎంత ప్రేముందో నా మొగుడి మీద నాకు అంతకంటే ఎక్కువ ప్రేముంది. నువ్వు అనుకున్నట్టు నేనేమి నా మొగుడితో పనిచేయించను. ఎందుకంటే ఆయన చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం తప్ప
తన విలువను తగ్గించే పని కాని తండ్రి సిన్నపుచ్చే పని కాని ఈ చిట్టమ్మ ఎప్పటికీ సేనియదాం. చేసిన సూతా ఊరుకోదాం. మేమిక్కడికొచ్చింది నేను పని చేయడానికి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, నేనొక్కదాన్ని మాత్రమే పని చేయడానికి వచ్చాను. అది గుర్తుంచుకో. లేదు, నీ మాయ మాటలు నేనస్సలు నమ్మను. నేనంటే నీకు అసూయ, ద్వేషం, పగ. అందుకే నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు. ఈ క్షణమైనా కాకపోతే మరుక్షణమైనా నువ్వే నా కోడలివని అందరికీ తెలిసేలా చేస్తావు. ఆ వంకతో నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఆపుతావు. అదే కదా నీ ప్లాను? అందుకే కదా వచ్చావు? అంతకు ముందు చాలాసార్లు చేశావు కదా. అమ్మా, చిట్టమ్మ గురించి తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాన్రా. అది నువ్వనుకున్నంత మంచిదేం కాదు. కడుపు నిండా పగన్ నింపుకొని కళ్ళ నిండా విషం కక్కుతుంది. అత్త, నన్ను ఇంతగా అనుమానించి అవమానిస్తున్నావు కాబట్టి చెప్తున్నాను. నా ప్రాణం పోయినా సరే ఇక్కడి నుంచి ఎల్లేలోపు నువ్వు నా అత్తవని కాని నేను నీ కోడళ్ళని కాని నా నోటి నుంచి బయటెట్టను. పెడితే నేను చిట్టమని కాదు, గుర్తుంచుకో. ఒకవేళ మన మధ్యున్న అత్తాకోడళ్ల సంబంధం బయట పెడితే? పెట్టనని చెప్తున్నాను కదా. ఒకవేళ పెడితే? ఈ ఇంటినే కాదు, ఈ కాకినాడనే శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతాను. సరేనా? సరే, అన్నమాటకు కట్టుబడి నోటిని అదుపులో పెట్టుకుంటావో లేదా మాట తప్పి నాకు ద్రోహం చేస్తావో అది చూస్తాను. పదండ్రా. అట్టగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.